వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, అష్టమ స్థానంలో గురువు ఉంటే ఆకస్మిక ధనయోగం ఉంటుందా అనే అంశం. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో 6, 8, 12 స్థానాలు దుస్థానాలు, వ్యతిరేక ఫలితాలనిచ్చే స్థానాలుగా, ఇందులో 6, 8 స్థానాలు ముఖ్యమైనవిగా పేర్కొంటారు. ఇటువంటి వ్యతిరేక ఫలితాలనిచ్చే స్థానమైన అష్టమ స్థానంలో గురువు ఉంటే అది కొన్ని సందర్భాలలో జాతకునికి అత్యున్నత మరియు ఊహించని అదృష్ట అవకాశాలను ఇస్తుంది. సహజంగానే అష్టమ స్థానం ఏమిస్తుంది అంటే ఆకస్మిక ప్రమాదం, ఆకస్మిక అనారోగ్యం, పైనుండి క్రిందకు పడడం, పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించడం, పరదేశవాసం, అనాథగా మారడం, అజ్ఞాతవాసం, విదేశాలలో జీవించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇదే అష్టమ స్థానంలోనే అదృష్టం, నిధి యోగం, షేర్ మార్కెట్ డబ్బు, స్పెక్యులేషన్, కష్టపడకుండా వచ్చే ధనం వంటివి కూడా ఉంటాయి. ఒక దుస్థానంలో ఒక మనిషి యొక్క ఆకస్మిక అదృష్టం, పురోగతి వంటి విషయాలు దాగి ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు సహజ శుభగ్రహమైన గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉండి 2 పనులను సిన్సియర్గా చేస్తారు. మొదటిది, మీ లగ్నానికి 2వ స్థానమనే ధనస్థానాన్ని వీక్షిస్తారు మరియు అయన శయన భోగస్థానమనే 12వ స్థానాన్ని కూడా వీక్షిస్తారు. ఇక అష్టమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఏర్పడే ఇంకొక కంఫర్ట్ ఏమిటి అంటే, ఆయుష్ స్థానం అనే అష్టమ స్థానంలో గురువు ఉంటే ఆటోమేటిక్గా ఆయుష్ బలం ఉంటుంది, ఇతరుల ధనం అందుబాటులో ఉంటుంది. 2వ స్థానం మరియు 12వ స్థానం గురువు వీక్షణలో ఉంటే లగ్నం శుభకర్తరి యోగాన్ని కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఒక స్థానానికి ముందు వెనకల ఉన్న స్థానాలకు శుభగ్రహాల సంబంధం ఏర్పడితే ఆ స్థానం మరింత బలపడుతుంది. ఇక ఈ అష్టమ స్థానంలో అమరి ఉన్న గురువుకు ఈ స్థానం శుభగ్రహ స్థానమైతే అదనంగా ప్రత్యేక విశేష ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనం, ఆకస్మికంగా దొరికే ఆస్తులు, అదృష్ట అవకాశాలు, కష్టపడకుండా వచ్చే ధనం, భాగస్వాముల ద్వారా వచ్చే ధనం, సొసైటీ ద్వారా ధనం, జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధనం, అదృష్టం వంటివి ఏర్పడతాయి. తన దశాభుక్తుల కాలంలో గురు భగవానుడు ఇవన్నీ ఇవ్వడానికి వెనుకాడరు. ఇక మేషలగ్నానికి అష్టమ స్థానంలో ఉన్న గురువు లగ్నానికి ధనస్థానం మరియు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల విదేశీ జీవితం, ఆకస్మిక అదృష్టాన్ని, ధనాగమనం, పురోగతి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదే వృషభ లగ్నంలో జన్మించి అష్టమ స్థాన ఆధిపత్యాన్ని పొందిన గురువు అష్టమ స్థానంలోనే ఉండి బలాన్ని పొందినప్పుడు విదేశాల్లో నిరంతరం నివసించడం, దాని ద్వారా ఆర్థిక విజయం, స్టాక్ మార్కెట్ లాభాలు, పురోగతి మొదలైనవి ఇవ్వడానికి వెనుకాడరు. తర్వాత మిథున లగ్న జాతకులకు అష్టమ స్థానంలో గురువు నీచం అనే స్థితిని పొందుతారు. నీచభంగం ఏర్పడితే మాత్రమే ఈ అదృష్ట అవకాశాలు ఉంటాయి. అయితే మిథున లగ్నానికి బాధకాధిపతి, మారకాధిపతి గురువు కాబట్టి ఈ బలాన్ని కోల్పోవడం వల్ల చెడు చేసే అర్హత కోల్పోతాడు. కర్కాటక లగ్న జాతకులకు గురువు 6వ స్థానాధిపతి అనే కోవలో అష్టమ స్థానానికి వెళ్ళడం విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కష్టపడకుండా వచ్చే ధనం దొరుకుతుంది. గొడవలు, కోర్టు కేసుల ద్వారా ఆదాయం, తర్వాత లాభం ఉంటుంది. సింహ లగ్నానికి అష్టమ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉండి దీర్ఘ ఆయుష్, సుదూర ప్రయాణాల వల్ల వచ్చే అదృష్టం, ఆకస్మిక ధనాగమనం, నిధి యోగం వంటివి గురువు ఏర్పరచుతారు.
ఎందుకంటే ఇది కాలచక్రానికి 12వ స్థానం, మీ లగ్నానికి 8వ స్థానంలో ఉండి ఇక్కడ గురువు స్వంత రాశి అనే స్థితిని పొందుతారు. కన్యా లగ్నానికి మేషం అనే స్థానంలో గురువు అతి మిత్రస్థానం అనే స్థితిని పొందినప్పుడు బాధకాధిపతి అనే కోవలో బాధక మార్గంలో ఆకస్మిక ధనాగమనం, పురోగతి, జీవిత భాగస్వామి ద్వారా లాభం, భాగస్వాముల ద్వారా ఆదాయం ఆకస్మికంగా ఇస్తారు. సహజంగానే కన్యాలగ్న జాతకులు అధికంగా షేర్ మార్కెట్లో లాభాన్ని పొందేవారుగా ఉంటారు. దీనికి 8వ స్థానంలో ఉన్న గురువు సహకరిస్తారు. తులాలగ్న జాతకులకు 8వ స్థానమైన వృషభంలో 6వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నారనే కోవలో విపరీత రాజయోగాన్ని యాక్టివేట్ చేస్తారు. వీళ్లకు కూడా ఆకస్మిక ధనాగమనం, ఆదాయం, అదృష్టం, పురోభివృద్ధి వంటివి తన దశాభుక్తుల కాలంలో ఈ విధమైన స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. అంతేకాకుండా 6, 8 స్థానాధిపతుల పరివర్తన ఉంటే అదనంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక లగ్నానికి బుధుడి స్థానమైన 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ అదృష్ట యోగాన్ని, ధనస్థానం అనే తన స్థానాన్ని, 12వ స్థానాన్ని వీక్షిస్తారు. కాబట్టి జాతకుడు విదేశాలకు వెళ్ళడం, దానివల్ల ఆదాయాన్ని పొందడం, గొడవలు, కోర్టు కేసుల ద్వారా విజయాన్ని పొందడం, మార్కెటింగ్లో గొప్ప విజయం, అధిక లాభాన్ని పొందుతారు. ధనుస్సు లగ్న జాతకులకు లగ్నాధిపతి గురువే 8వ స్థానంలో ఉచ్చమవుతారు. 8వ స్థానంలో ఉచ్చమయ్యే గురువు ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన అవకాశాన్ని ఇస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం లెక్కించలేని అనేక చిక్కుముడులు ఉన్న శాస్త్రం. ఆ విధంగా చూచినప్పుడు విదేశాలు, విదేశవాసం వల్ల ఆకస్మిక అదృష్టం, షేర్ మార్కెట్ ఆదాయం వంటివి ఇస్తారు. మకర లగ్న జాతకులకు 8వ స్థానమైన సింహంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో 3, 12 స్థానాల అధిపతి అయిన గురువు 8వ స్థానం అనే కోవలో నిశ్చయంగా మంచి చేస్తారు. అనేక ఆర్థిక విజయాలను పొందిన మకర లగ్న జాతకులకు 8వ స్థానంలో గురువు ఉంటారు. కుంభలగ్న జాతకులకు 8వ స్థానమైన కన్యలో శత్రుస్థానం అనే స్థితిలో ఉన్న తన స్థానమైన ధనస్థానాన్ని కనెక్ట్ అవుతారు. కాబట్టి వీళ్లకు కూడా ఆకస్మిక అదృష్టం, ధనాగమనం, పురోభివృద్ధి ఇవ్వడానికి వెనుకాడరు. మీన లగ్న జాతకులకు 8వ స్థానం శత్రుగ్రహ స్థానంలో లగ్నాధిపతి 8వ స్థానం అనే కోవలో కొంచెం బలాన్ని కోల్పోయినా జీవన స్థానమైన 10వ స్థానానికి లాభస్థానంలో ఉంటారు. కాబట్టి వృత్తిరీతిగా విజయాన్ని, పురోభివృద్ధిని ఇస్తారు. మొత్తానికి మీ లగ్నానికి 8వ స్థానంలో గురువు డిస్టర్బ్ కాకుండా ఒంటరిగా ఉన్నారా? మిథున లగ్నం తప్ప బాకీ లగ్నాలన్నింటికి ఆకస్మిక అదృష్టం, ధనాగమనం, పురోభివృద్ధి, ఆర్థిక విజయాన్ని ఇవ్వడానికి వెనుకాడరని తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.